ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తుంది కదా. అవును. మరి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా? అక్కడనైతే బీజేపీ తప్పనిసరి వస్తుంది. మోతీ దిక్కు సెంట్రల్ మోడీ చేసిన అభివృద్ధి ఏంటిది, ఎందుకు వస్తుంది మరి? ఎందుకు వస్తుంది అని అంటే ఆయన ఒక్క రూపాయి ఎవరు తీసుకోలేదు. ఒక్కోడే ఆయనకు పెండ్లం పిల్లలు అందరికీ ఖతం చేసేసిండు. ఆ దేవుని ఆ రాముని దయ వల్ల ఆయన 2 సంవత్సరాలు బతకాలి. మేము ఇదే దివినాడు. కానీ పోకున్నవి చూపించిండు టీవీలో. అది మాత్రం గిరెట్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్నాయి కదా ఎన్నికలు. ఇప్పుడు మాధవలత చేస్తాను బీజేపీ నుంచి, అక్బరుద్దీన్ మన అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్నాడు. ఎవరు గెలుస్తారు? ఇప్పుడు కిషన్ రెడ్డి నిలబడ్డాడు, ఎవరో లక్ష్మణ్ ఉండు, అందరు ఉన్నారు. చూద్దారి ఎవరు వస్తారో అని మనం మేము ఆఫీస్లో గవర్నమెంట్ జాబ్ మేము ఒక గ్రూప్ చేసుకుంటాం. లేబట్టి అనుకుంటాము. ఒక గ్రూప్ 50 మంది అవుతాం. అయ్యి ఎవరికి వేస్తారని మా ఒక లీడర్ ఉంటాడమంట, శంకర్ అన్న అని. దీనికి వెయ్యాలని అంటే మేము దానికి వేస్తాం. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది మరి? కాంగ్రెస్ గెలవదా? ఎంపీ స్థానాలు ఎక్కువ రాలేదు ఇప్పటిదాకా. ఇవ్వాలి ఏం తారీఖు? ఫస్ట్కే జీతం ఇస్తాను. సరే ఖజానా కాలిందా 2 నెలలు ఉన్నాం, 3 నెలలు ఉక్కున్నాం. ఇప్పుడు వేరే ఏమంటారు, జీతం పడంత ఉన్నారు అరేవా అని అంటారు. మోడీ అంటే మరి ఎందుకంత ఇష్టం అమ్మ? తను రావాలని ఎందుకు? మోడీ అంటే ఒక తండ్రితో సమానము, ఒక కొడుకుతో సమానము, తమ్ముతో సమానము, అన్నీ. ఇందాల రాముడు అనేది ఆయన గుండెలో కూర్చొని 11 రోజులు ఒక్క పొద్దుండి తులసి నీళ్ళతోటి ఒక్క పొద్దు ఇడిచిండు. అదే గిరెట్. ఇప్పుడు రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అవగాహన కానీ వయసు కానీ వచ్చింది. కాంగ్రెస్ వచ్చిందంటే తుర్కాల పాటనే పాడతాడు. మా పాట వాడేది. మన పిల్లలు ఇంత పెద్ద అయినరు, ఒక ఉద్యోగం లేదు, ఏం లేదు. మేము ఆఫీస్లో ఇట్లనే మాట్లాడతాం. కంప్యూటర్ ముంగట అయ్యి మాట్లాడతాం మేము.